హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. రౌడీ జనార్దన్ గ్లిమ్స్ చూసారా? ఎలా ఉంది? నాకైతే మాస్, ఊర మాస్. నిజంగా ఒక పాతకాలంలో రౌడీస్ ఎలా అయితే లుంగీ కట్టుకొని, ఇక్కడ గార్డు పెట్టుకొని, జుట్టు రింగులు రింగులు తిరిగి, ఆ బాడీ అంతా బల్క్గా పెంచుకొని వాళ్ళు కుస్తీ పోటీలు పడుతుంటారు చూసారా? ఆ విధమైన ఒక లుక్ ఉంటుంది. ఆ లుక్ అయితే ఇందులో కనిపించింది. విజయ్ దేవరకొండ కంప్లీట్గా ఈ సినిమా కోసము ఒక డ్రాస్టిక్ చేంజ్ అయితే బాడీలో కానీ, ఫేస్లో కానీ, ఆ హెయిర్లో కానీ ప్రతి ఒక్కటి డిఫరెంట్ లుక్, కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఇది. విజయ్ దేవరకొండ ఇంతవరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమా కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. ఆ లుక్ వైజ్ కావచ్చు, యాక్షన్ వైజ్ కావచ్చు, ఆ మనకి ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. అది మనకు కంప్లీట్ గా బయటికి ఇంకా రాలేదు, జస్ట్ గ్లిమ్స్ వరకే మనకు వచ్చింది. ఇలాంటివి చాలా రావాల్సినవి ఉన్నాయి ఫ్యూచర్ లో, అవి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఈ సినిమా వరకు ఇప్పుడు వచ్చింది అయితే మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. బీజిఎం అదిరిపోయింది. బీజిఎం తోనే మనకు ఒక హైప్ అనేది ఎక్కిచ్చేసి అనిపిస్తుంది మెల్లగా. అలాగే దిల్ రాజు గారి ప్రొడక్షన్ కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఈ సినిమాలు తీసుకుంటారు ఈయన, కాబట్టి మనకు మంచి ఖచ్చితంగా సక్సెస్ రేట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఇలాంటి రోల్లో కనపడడం మొదటిసారి. అలాగే ఒక బల్క్ బాడీతో ఆ ఫేస్ కి కార్డు పెట్టుకో అంటే కార్డు లాగా కనపడతా ఒక మాస్ గా మీసం తిప్పుకొని ఆ జుట్టు ఆ కట్అవుట్ లాంచ్ అయితే జరిగింది అనమాట ఫ్యాన్ సమక్షంలోనే. చాలా బాగుంది కట్అవుట్ చూసినప్పుడు. తర్వాత గ్లిమ్స్ చూసినప్పుడు చాలా బాగుంది. క్యారెక్టర్ అయితే చాలా బాగా డేంజర్ చేసుకుని అనిపించింది. మన డైరెక్టర్ కూడా చాలా బాగా కాన్ఫిడెంట్ గా ఈ సినిమాను మనకి గ్లిమ్స్ ద్వారా అర్థమయ్యే విధంగా, అంటే గ్లిమ్స్ ద్వారా నేను స్టోరీని చెప్పబోతున్నాను, గట్టిగా చెప్పబోతున్నాను నా మార్క్ లో అన్నట్టు ఆయన ఓన్లీ మ్యూజిక్ ఎక్కువ వాడి సినిమాకి మనకు చూపించినారు. గ్లిమ్స్ వరకు కూడా ఎక్కువ మ్యూజిక్ వాడారు. అలాగే డైలాగ్ ఉందన్నమాట. పేరులో రౌడీ పెట్టుకొని తిరిగేవాడు. చాలా రౌడీజం చాలా మంది చేస్తారు, కానీ పేరులోనే రౌడీ పెట్టుకొని తిరిగాడు. ఎవరుండడు నేను తప్ప అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది సినిమాలో. అదిరిపోయింది నిజంగా చెప్పాలంటే. రౌడీ జనార్దన్ అని అనౌన్స్మెంట్ అక్కడ ఇస్తారు, అలాగే టైటిల్ పడుతుంది. బా, మామూలుగా లేదు నిజంగా. నాకు బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ ప్యూర్ యాక్షన్ లాగా కనబడుతుంది. నాకు ఓల్డ్ డేస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ సినిమాలో ఇది స్టైలిష్ గా కంటే కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో కనబడుతున్నాడు కాబట్టి విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం ఈ విజయ్ దేవరకొండ ఈ క్యారెక్టర్ లో ఎలా చేయబోతున్నాడు అనేది ఒక మనకు నిజంగా ఒక కొత్త విషయం. అలాగే విజయ్ దేవరకొండ వాయిస్ చేంజ్ కదా. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన చేసిన సినిమాలన్నిటికీ కూడా వాయిస్, ఎన్ని సినిమాలు చేసినా ఏ విధమైన క్యారెక్టర్స్ చేసినా వాయిస్ లో ఎమోషన్స్ పెద్దగా కనిపించేది కాదని నా ఉద్దేశం అనమాట. మరి ఈ సినిమాలో ఆ వాయిస్ సంబంధించిన ఆ మాస్ లుక్ కి సంబంధించిన వాయిస్ అనేది యాప్ట్ చేశారా, యాప్ట్ గా ఉందా లేదా అనేది కొంచెం అర్థం కాలేదు. ఈ గ్లిమ్స్ లో క్లారిటీ లేదు అనిపిస్తుంది నాకు అంతగా. ఒక చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే అర్థమవుతుంది. సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా చాలా మంచి మంచివి డిజైన్ చేశారు అనిపిస్తుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారని తెలుసు. మాస్ లుక్ ఉంది. డీ గ్లామర్ అంటే మొత్తం గ్లామర్ లేకుండా ఒక ఎవడో ఒక ఆకురౌడీ లాగా కనపడ్డాం అనమాట. సో డైలాగ్స్ కన్నా యాక్షన్ ఎక్కువ కనపడుతుంది మనకి ఇందులో. ఎమోషన్ తో కూడిన ఇంట్రెస్టింగ్ డ్రామా అయితే ఖచ్చితంగా మనకి ఇందులో కనపడుతుంది. అలాగే కేవలం గ్లామరు, ఎమోషన్స్ ఇవి ఉన్న క్యారెక్టర్ కాకుండా విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ఇట్లా టైప్ సినిమా చేయడం అనేది నిజంగా మనకు ఒప్పుకోవాల్సిన విషయం. ఆయనను మళ్ళీ చూస్ చేసుకొని ఆ సినిమాలో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనే ఒక తపనతో మంచి స్టోరీ సెలక్షన్ తీసుకోవడం రావడం నిజంగా ఇది చాలా మంచి శకునం, మంచి ఉద్దేశం, మంచి అన్ని ఇంకా మంచిగా కనబడుతున్నాయి. ఈసారి ఇందులో ఈ సినిమా ఒక పెద్ద స్కేల్లో రిలీజ్ అవబోతుంది. దట్టు పాన్ ఇండియా సినిమా, ఇది అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవబోతుంది. మనకు ఫిలిమ్స్ లో అయితే చూపించారు అది కూడా. సో విజయ్ దేవరకొండకు ఆ క్యారెక్టర్ రౌడీ జనార్దన్ గా మారడానికి గల ఎమోషను సినిమాలో చూపించబోతున్నారు. అది కూడా తెలుస్తుంది. ఆ డైలాగ్స్ చెప్పారు కదా. సో ఒక రాక్షసుని విజన్, ఆ రాక్షసుడు నాలో నుంచి వచ్చాడు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఆయన కొట్టి చంపేటప్పుడు, అంటే చంపడం ఏదో సంథింగ్ ఎదురు తిరిగాడు అనమాట. అంటే పడిపోయాడు, కొట్టారు, అంతా అయిపోయింది. సడన్ గా లేచి ఎదురు తిరిగాడు అనమాట. ఆయనలోంచి వచ్చిన రాక్షసుడు ఎదురు తిరగడం మొదలు పెట్టాడు. ఇది మ్యాటర్ జరిగింది అక్కడ. చాలా బాగా అది కూడా మనకు అర్థమయ్యే విధంగా డైలాగ్స్ త్రూ కావచ్చు, యాక్షన్ త్రూ కావచ్చు, అక్కడ సీన్స్ కావచ్చు, మనకు క్లారిటీగా చూపించాడు గ్లిమ్స్ లో. నాకైతే బాగా అనిపిస్తుంది, ఎంత బాగా నచ్చింది. సో మీరు కనుక గ్లిమ్స్ చూడనట్లయితే చూడండి. చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అన్నది కింద కామెంట్ చెప్పేసండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మాట్లాడుకుందాం.